ఇక నీ గురించి ఇంకా ఏం చెప్పుకున్నా లాభం లేదు. ఆహా బాంబో కోయిలాగా వచ్చింది. ఇది శిరసన ఏం కాదు, కోయిలాగా దక్షిణాది కోయిలాగా. ఓహో ఈ కోయిలాగా ఏమంటుంది? జాగృతి జనంబాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుంది. రామ 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 ఉయ్యాలో, రాములవో రామ ఉయ్యాల. కవిత ఎవరు ఉయ్యాలో, జాగృతి ఏంటి ఉయ్యాల. జాగృతి జనంబాట ఉయ్యాలో, తీహారు జైలుకు ఉయ్యాల. యాత్ర తీస్తుందాట ఉయ్యాలో, తవ్వబడుతుందాట ఉయ్యాలో. మీ వేధింపులా ఉయ్యాలో, భయానికి ఉయ్యాలో. గతంలోన ఉయ్యాలో, కాంట్రాక్టర్లు ఉయ్యాలో. పారిపోలేదా ఉయ్యాలో, ఓ కవిత ఉయ్యాలో. కవిత పైన ఉయ్యాలో, ఎంపీ ధర్మపురి ఉయ్యాలో. అరవింద్ కూడా ఉయ్యాలో, ఏమంటున్నాడు ఉయ్యాల. తెలంగాణ జాగృతి ఉయ్యాలో, జాగృతి కూడా ఉయ్యాల. జాగృతి తెలంగాణ జాగృతి ఉయ్యాలో, కవితమ్మ మీద ఉయ్యాల. అరవింద్ కూడా ఉయ్యాలో, ఏదో బట్టే ఉయ్యాల. ఈ కథ నడుస్తుంది. అసలు ఎవరు కవిత? తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత నడుస్తుందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు, జాగృతి ఏంటి అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. కవితమ్మ వేధింపు ఉయ్యాలో, ఎంత పని చేసింది ఉయ్యాల. కాంట్రాక్టర్లు ఉయ్యాలో, అయ్య పర్ర పారవోసిపోయారట ఈమె భయానికి, ఈమె వేధింపులకు. ఎందుకంటే మరి ఇటు అన్న మంత్రా, అటు బావ మంత్రా, అటు అయ్య ముఖ్యమంత్రి. ఎంత ఉంటుంది? నేను ముఖ్యమంత్రి బిడ్డనే అవు అట సాగించుకుందట. కాంట్రాక్టర్లకే సురుకు గట తలిగించిందంటే జాగృతి జనం బాట ఉయ్యాలో, జాగృతి జనం బాట ఉయ్యాలో. యాత్ర కూడా ఉయ్యాల. తిహారు జైలుకు ఉయ్యాలో, ఎల్తాదాట ఉయ్యాల. 3-4 ఉయ్యాలో, సంవత్సరాలు ఉయ్యాల. సంవత్సరాల ఉయ్యాలో, తర్వాత కూడా ఉయ్యాల. కవిత అనుకున్న ఉయ్యాలో, ఆశయం కూడా ఉయ్యాల. నెరవేరుతుందని ఉయ్యాలో, చెప్పుకొస్తుండమ్మ ఉయ్యాల. బీసీ ఎస్సీ ఉయ్యాలో, ఎస్టీ ఫీజు ఉయ్యాల. ఫీజు రియంబర్స్మెంట్ ఉయ్యాలో, ఆపింది ఎవరో ఉయ్యాల అని గట్టిగానే ఉయ్యాలో అరవిందు అడిగిండు ఉయ్యాల. అనగారినా ఉయ్యాలో, వర్గాల విద్యార్థులు ఉయ్యాలో. ఎదగొద్దు అని ఉయ్యాలో, కుటిల ఆలోచన ఉయ్యాలో. చేసిన దాట ఉయ్యాలో, కవితమ్మ కూడా ఉయ్యాలా. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఆపింది ఎవరు? మీరు కాదా అన్నాడు అని కూడా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు ధర్మపురి. అనగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దౌర్భాగ్యులు మీరని విమర్శించారు. ఒక జనరేషన్ మొత్తాన్ని అనగదొక్కింది కల్వకుంట్ల కుటుంబం. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్కు బీజేపీ తరపున లేఖ పంపిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డికి కవితకు ములాఖత్ ఏంటి? ఎందుకు రాజీనామా ఆమోదించడం లేరు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని విమర్శించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్ని గమనిస్తున్నారని ఎంపీ అరవింద్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. మొత్తానికి ఈ జాగృతి జనంబాట యాత్ర ఇక నిజామాబాద్లో సురువు చేసావుగా తల్లి, చక్కగా తీహార్ జైలు కడవు కోళ్ళగా అంటుంది. ఆ యాత్ర తీహార్ జైలుకే తీస్తుందనేది ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. అర్ణం వచ్చిందిగా. 6 గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతికి కేర్ ఆఫ్. బీజేపీకో జితాబో, జూబ్లీహిల్స్కో బచావో. మరి మీరు వేస్తామన్న పెద్ద మనిషి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఓ అర్ణమో, ఏడాదికి 2 కోట్ల కొలువులు ఎటువా అని కోళ్ళగలు మరి తారాడుతున్నాయి, తండ్లాడుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. మరి వాళ్ళకేం చెప్తావాము? ఎక్కడ కర్యపశలను తీసుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో వరుస్తా అంటివి.
ఆయన మీ పెద్ద మనిషి చెప్పి మరి అయ్యే కడవాయ్ ఏందో ఏమో రొట్టెలు కాల్చిందట, రొట్టెలు చేసిందట అరుణమ్మ. డిసిసి పదవిలో 300 కాపులకు సముచిత స్థానం కల్పించాలి. ఈ కోళ్ళాలు ఇక్కడ దారాడుతున్నాయి. సరే, భారీగా తగ్గిన బంగారం ధరలు, ఒక రేంజ్లో పైకి దూసుకుపోయిన బంగారం ధర క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజు గంటల వ్యవధిలో 2 సార్లు గోల్డ్ రేట్స్ బాగా పడిపోయాయి. సరే, నయనతార వచ్చినవా? నయనతార దండుపారదయం బ్యాచ్ అంటే తరిమి కొడతాం, దంచి కొడతాం. బోరబండ డివిజన్లో సీతక్క విస్తృత ప్రచారము. వాయు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, లొంగిపోయిన కీలక నేతలు బండి ప్రకాష్ చంద్రన్న. సరే, ఇప్పుడు ఇక్కడ అధికారులు బి అలర్ట్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనాపై ఫోకస్ పెట్టాలి. మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వచ్చే 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 వాన వచ్చే ఎల్లుర్రా ఇంటికి వెళ్ళి బయటికి ఎల్లుర్రా. మీకు అక్కడ బువ్వా బుగ్గి అని ఏర్పాటు చేసాం. ఆ గడ్డకు పోయి ఆ గడ్డకు బంగ్లా చూసాం. ఆ బంగ్లా ఉంటుర్రా మీరు. వెళ్తారా వెళ్ళరా? వచ్చే 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 మబ్బు కమ్ముకొచ్చే వరద వచ్చే వాగొచ్చే, ఈ వరదల ఆగమైపోతారు. ఎల్లుర్రా అని ఇట్లా కూతలు పెడుతుందట ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. మోంతా తుఫాన్, ఈ మోంతా తుఫాన్ చేయబట్టి ఎక్కడికక్కడ ఈదురు గాలులు, మన్ను మజాడం ఆగమవుతుంది అంటే పంట చేయండు. జనాలకు కూడా వ్యస్తం, ఇంట్లో కాలు బయట పెట్టే యాల లేదు. ఈ ఆనదేవుని మీద మన్ను పోయ్య ఎంత పని చేస్తుండో చూడు. ఆనదేవుడు కళ్ళాలల్లా రైతన్నలు ఏడుస్తుర్రు. వర్షాలు కొయ్యగా అవి మల్లల్లనే అవి పగంపాడైపోతున్నాయి. ఆ వరదలకు వాగులకు ఆ కళ్ళాలల్లా పోసుకుంటే అవి కొట్టుకపోతున్నాయి. రాసులు పోసుకున్నాయి. ఎండబోయాక ఈడంగా ఆడంగా చినుకులు పడి లోపడిపోయి ఈ వరద ఆ వరద అమ్ముకొని అవి ఆడ గుడాలు అవుతున్నాయి. మొలకలు వెళ్తున్నాయి ఒడ్లు. ఇక ఎదిగా ఏపీలో ఇంకా ఆగం అసలు అనవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. అందుకనే కూతలు పెట్టి చెప్తున్నారు మైకులతోటి. ఎల్లుర్రా ఇంటికెళ్ళి ఎల్లుర్రా, మీకు బువ్వా బుగ్గి అని ఏర్పాటు చేసినాము. బాయి లేదు, బంధం లేదు, ఏది లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఎల్లుర్రా మీరు, లేకపోతే మీ పానాలు పోతాయి, కొట్టుకొని పోతారు. ఇగో గిసపోయి కథ నడుస్తుంది ఏపీలో. అయితే ఇక మరి నారా చంద్రయ్య ఏదో మీటింగ్ పెట్టిండు అధికారులకు. ఏమంటుండో విందాం. మోంతా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం